మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ నెల 15వ తేదీన రూ. 3.90 పెట్రోల్, డీజిల్ ధర మీద పెంచుకుంటూ వచ్చారు. ఈ నెల 19వ తేదీ పెంచారు, 23వ తేదీ పెంచారు. ఈరోజు మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కదాని మీద రూ. 2.70 పెంచుకుంటూ నిర్ణయం వెలువడింది. అంటే కరెక్ట్గా 10 రోజుల్లో దాదాపు కొంచెం అటు ఇటు రూ. 10 వరకు పెట్రోల్, డీజిల్ ధర మీద పెరిగింది. సరే, ఒకేసారి పెంచేసి ఉండొచ్చు కదా అనుకోవచ్చు. ఒకేసారి పెంచితే అంటే ప్రజల నుంచి ఒకేసారి వ్యతిరేకత ఏమైనా వస్తుంది అని చెప్పి ప్రభుత్వం భావించి ఉంటుంది, ఆ కంపెనీలు భావించి ఉంటాయి. అందుకని విడతల వారీగా పెంచుకుంటూ పోయారు. నాకు తెలిసి ఇది ఇక్కడికైనా ఆగదు. దగ్గర ఇంకొక రూ. 10 విడతల వారీగా పెంచకుండా పెట్రోల్, డీజిల్ ధరలు ఊరుకోరు ఖచ్చితంగా. అయినా ఇదంతా మనం దేశం మీద మన బాధ్యతగానే చూడాలి. పాలకుల వైఫల్యంగా మాత్రం అసలు చూడకూడదు కూడా. అయితే ఇక్కడ ఆ పెట్రోల్, డీజిల్ ధరలు మనకి ఇక్కడ పెరిగాయని చెప్పి వార్త కనిపిస్తూనే మన పక్క దేశంలో పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 6.80 తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆ వార్త కూడా పక్కనే స్క్రోల్ అవుతూ ఉంది. వాస్తవానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి వరుస పెట్టి పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఒకసారి ఆ పరిణామ క్రమం చూడండి. మొన్న ఎన్నికలకు ముందు ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత పెంచుతారు అంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లకు వేరే పనేమీ లేనట్లు ఈ వార్త కనిపిస్తే చాలు ఖండించుకుంటూ దుష్ప్రచారం చేయకండి, తప్పుడు ప్రచారం చేయకండి, ప్రజలను భయాందోళనలకు గురి చేయకండి, వరుస పెట్టి ఖండించుకుంటూ వచ్చారు. అటువంటి ఆలోచన లేదు, పెరగదు అని. ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చా, ప్రభుత్వాలు కొలువుతారు, ఇంకా మొదలెట్టారు. ఏముంది, జనం మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఇవన్నీ మర్చిపోతారు. అప్పుడు మళ్ళీ దేవుడో, దయ్యమో, మతమో ఎవరో ఏదో ఒకటి వచ్చేస్తుంది. పక్క దేశాన్ని భూతంగా చూపించడం ఏదో ఒకటి వచ్చేస్తుంది. అసలు పాలకుల వైఫల్యం మీద చర్చ జరగాల్సిన చోట అసలు అటువంటి చర్చలే లేని ప్రదేశంలో, అటువంటి చర్చలే లేనటువంటి పరిస్థితుల్లో ఏ ప్రజా వ్యతిరేక నిర్ణయమైనా కూడా జూజూబి, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.